హలో అండి. రోటీకైనా, రైస్‌లోకైనా చాలా టేస్ట్‌గా ఉన్న క్యాబేజీ టమాటా పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. దానికోసం ఇక్కడ క్యాబేజీ పావు కిలో తీసుకున్నాము. చింతపండు చిన్నది నిమ్మకాయ సైజ్ అంతా, పచ్చిమిరపకాయలు 11, కట్ చేసి పెట్టుకున్న 6 టమాటాలు. ఇప్పుడు కళాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి ఫ్రై చేయించుకోవాలి. అందులోనే కొత్తిమీర కూడా చిన్నది వేసి ఫ్రై చేయించుకోవాలి. ఇప్పుడు దగ్గరికయ్యాక వేరే బౌల్లోకి తీసుకొని అదే కళాయిలో టమాటా కూడా వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటోస్ మగ్గాక టమాటోని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో క్యాబేజీ, చింతపండు, తొక్క తీసిన 4, 5 వెల్లుల్లి వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయించుకోవాలి. ఫ్రై అయ్యాక ముందుగా ఫ్రై చేయించుకున్న కొత్తిమీర, టమాటో, క్యాబేజీ తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం ఒక బౌల్లో 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ ఆవాలు, 3, 4 దంచిన వెల్లుల్లి రెమ్మలు, 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు, 3 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యాక మిక్సీ పట్టిన పచ్చడిని కూడా వేసి ఒకసారి అలా తిప్పి సర్వ్ చేసుకుంటే క్యాబేజీ టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేయండి.